సరే ఇటు మొన్న ఎలక్షన్స్ జరిగాయి జమ్మూ కాశ్మీర్‌లో అండ్ హర్యానాలో. అయితే ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా కాంగ్రెస్‌కు ఫేవర్‌గా ఉన్నాయి. బీజేపీ ఓడిపోతుందనే చెప్తుంది. ఆల్రెడీ మనము పార్లమెంట్ ఎలక్షన్స్‌లో చూసాం. కాంగ్రెస్ పుంజుకుంది. ప్రతిపక్షంగా కూడా ఏర్పడింది. ఇప్పుడు మళ్ళీ ఈ 2 రాష్ట్రాల రిజల్ట్స్ కాస్త బీజేపీకైతే టెన్షన్ పుట్టించేలా అయితే ఉన్నాయి సార్. మరి ఎందుకు ఇటువంటి నెగటివిటీ బీజేపీకొస్తుంది? మీరేం చెప్తారు సార్? ఇప్పుడు కాశ్మీరు, హర్యానాలో హ్మ్. కాశ్మీర్‌లో పీడీఎఫ్ గవర్నమెంట్ వస్తదనుకుంటా. హ్మ్. కాంగ్రెస్‌తో అలయన్స్ ఉంది. హ్మ్. ఇక్కడ హర్యానాలో కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది. 2 మార్లు బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది ఓకే. కంటిన్యూయస్‌గా. హ్మ్. 10 ఏళ్ళు అధికారంలో ఉండినప్పుడు అసంతృప్తి ఉంటది. హ్మ్. తప్పకుండా అది కాంగ్రెస్‌కి అనుకూలంగా వస్తది. ఓకే. అది అంతతోనే మొత్తం అది దేశానికంతా రిఫ్లెక్ట్ అని చెప్పము. హ్మ్. కాకపోతే జరగబోయే ఎన్నికలు గూడా ఉన్నాయి. హ్మ్. ఇట్లా మహారాష్ట్రలో గానీ, ఢిల్లీలో గానీ, హ్మ్. జార్ఖండ్‌లో గానీ, ఈ ఇమ్మీడియేట్‌గా జరిగే ఎన్నికలు నవంబర్, డిసెంబర్ లోపల జరుగుతాయవి. అవును. జరిగినప్పుడు అక్కడ గూడా కొంచెం కాంగ్రెస్‌కే మొగ్గు చూపుతున్నాయి సర్వేలయితేనేమి. హ్మ్. ఈ రేపు ఎన్నికలు జరిగినా గానీ, హ్మ్. మహారాష్ట్రలో గూడా ఎన్‌సీపీ, కాంగ్రెస్ వీళ్ళంతా కలుసుకున్న కూటమి హ్మ్. ఆహ్, ఆధిక్యం కనపరిచే మొగ్గు కనపడతాంది. హ్మ్. అలాగే జార్ఖండ్‌లో గూడా. ఇవన్నీ ఇంతకుముందు బీజేపీ పాలిత లేకపోతే వాళ్ళ ఆహ్, ఫ్రంట్ అనుకూలమైన ఫ్రంటో పాలిస్తన్నారు. హ్మ్. ఇవి వెంటనే బీజేపీకి వ్యతిరేకము అని చెప్పలేము. ఎందుకంటే వీళ్ళ హ్మ్, లోకల్‌గా రాష్ట్రాలు గాబట్టి అక్కడున్న ఇంకుంబెన్సీ అక్కడ పార్టీ మీద రిఫ్లెక్ట్ అవుతది. అది హ్మ్. నేషన్ వైడ్ గాదు గదా! రిఫ్లెక్షన్ నేషన్ వైడ్. అందులో నేషన్ వైడ్ చూసుకున్నా గానీ బీజేపీ హవా అయితే తగ్గింది గదా! అవును. తగ్గింది. గత 2 ఎలక్షన్‌లకు ఈ ఎలక్షన్‌కి చూస్తే చాలా తేడా ఉంది గదా! హ్మ్. పొటాపోటీ మెజారిటీ కోసం ఇతర పార్టీల మీద ఆధారపడాల్సింది గదా! అవును. అదైతే తగ్గడం అయితే బీజేపీ హవా తగ్గింది గదా! అంటారు. అవును. ఎందుకు సార్ ఈ ఈ ఈ విధంగా డ్రాఫ్ట్ అంటే 10 సంవత్సరాల్లో వ్యతిరేకత రావడమేనా? ఇంకేమైనా రీజన్స్ అయ్యుంటుందా? మరి వచ్చే నాటికి చూసుకుంటే మళ్ళీ ఇంకా కాంగ్రెస్ పుంజుకొని అధికారంలోకి వచ్చేటట్టుగానే కనిపిస్తూ ఉంది. సో, మధ్యలోనే కూలిపోయే ప్రమాదం ఉందని కూడా స్టేట్‌మెంట్‌లిచ్చారు. అహా! కూలిపోతదంటే కూలిపోయే పరిస్థితి లేదులెండి. హ్మ్. ఎందుకంటే వాళ్ళంతా కూటమికి ఉన్న వ్యక్తులే గదా! ఓకే. అటు నితీష్ కుమార్ గాని, హ్మ్. ఇక్కడ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం గాని వాళ్ళతోనే ఉన్నారు గాబట్టి కలిసిమెలిసి మధ్యలో కూలిపోతదనే దానికి అవకాశాలు లేవు. ఓకే. కాకపోతే వచ్చే ఎన్నికలు కొంచెం ఇబ్బందికరంగానే ఉండొచ్చు. హ్మ్. కొంచెం కాంగ్రెస్‌కి అనుకూలమైన వాతావరణం ఏర్పడొచ్చు. 10 హ్మ్. సంవత్సరాలు కావడం 15 సంవత్సరాలయితే మళ్ళా వచ్చే ఎన్నికలు జరిగేసరికి. హ్మ్. ఇవి పరిపాలనలో వచ్చే యాంటీ ఇన్కంబెన్సీ అంటారు. ఓకే. ఇది తప్పకుండా వస్తుంటది. అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల మీద యాంటీ ఇన్కంబెన్సీ వచ్చింది. ఇక్కడ హర్యానాలో గాని, జమ్మూ కాశ్మీర్‌లో అంటే అది 370 ఆర్టికల్ ఇవన్నీ ప్రభుత్వం చేపట్టినాయి కాబట్టి కొంచెం వ్యతిరేకత ఉంటది. హ్మ్. ఇక్కడ గూడా మహారాష్ట్రలో గూడా వాళ్ళ అనుకూలమైన ప్రభుత్వం ఉంది కాబట్టి తప్పకుండా వ్యతిరేకత వస్తది. హ్మ్. జార్ఖండ్‌లో అయినా అదే పరిస్థితి. హ్మ్. ఇయన్నీ అక్కడున్న రాష్ట్రాల మీద వచ్చిన అసంతృప్తితో ఈ కాంగ్రెస్ వైపు మొగ్గుతున్నారు. రేపొద్దున ఇక్కడ గూడా 15 సంవత్సరాలు అయితది కాబట్టి కొంత అసంతృప్తి ఉండొచ్చు. మొగ్గొచ్చు గూడా కాంగ్రెస్ కాదండి. ఓకే. సో, అంటే ఇది ఈ విధంగా వ్యతిరేకతొస్తుంది అంటే కొన్ని రాష్ట్రాల్లో ఎలక్షన్స్ అయితే ఉండబోతున్నాయి. బీజేపీ ఓడిపోయే పరిస్థితే కనిపిస్తుంది. సో, దీన్ని కాస్త ఫేస్ చేయడానికి, దీన్ని డీల్ చేయడానికి జమిలీ ఎన్నికల్ని తీసుకొచ్చారు అన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి సార్. ఓకే. మళ్ళీ అంటే ఇప్పుడు అధికారంలోకొస్తే తొందరలో అవి పోతాయి. మళ్ళీ ఇంకోసారి ఎలక్షన్స్ ఫ్రెష్‌గా జరుగుతాయి గదా! సో, ఆ టైంలో బీజేపీ కాస్త వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే గెలవచ్చు అన్న ఒక హ్మ్. ప్లాన్‌తో వస్తుందని అంటున్నారు. అట్లా కాదు. జమిలీ ఎలక్షన్‌లు వేరు. హ్మ్. జమిలీకి దీనికి వీటికి సంబంధం లేదు. ఓకే. జమిలీ ఎలక్షన్ అంటే శాసనసభ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు అన్నీ కలిపి ఒకటే మారి జరగాలనేది. అవును. ఇక్కడ ఏమంటే ఒక 4, 5 రాజ్యాంగ సవరణలు చేయాల్సిందుంటది. హ్మ్. ఎటువంటి సమస్యలున్నాయనంటే ఇప్పుడు ఒక చోట ఎన్నిక జరిగిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూలిపోతది. హ్మ్. కూలిపోయినప్పుడు ఏముంది మళ్ళీ గవర్నర్ పరిపాలన ఏదో ఆల్టర్‌నేటివ్ ప్రభుత్వమైనా ఏర్పాటు చేసి ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా చూస్తారు. ఏది కానప్పుడు మధ్యంతర ఎన్నికలకు పోతారు. ఓకే. ఎన్నికలకు పోయినప్పుడు అప్పటి నుంచి 5 సంవత్సరాల కాలానికి ఎన్నిక జరుపుతున్నారు హ్మ్. శాసనసభలు. అవును. అందువల్ల ఈ వేరియేషన్ వచ్చింది. గతంలో అయితే పార్లమెంటో, శాసనసభే ఉన్నాయి. ఇప్పుడేం చేయాలా? ఒకవేళ
సంవత్సరం లోపల కూలిపోయింది అనుకోండి. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడింది. హ్మ్. సంవత్సరం లోపలే కూలిపోయింది. కూలిపోతే అప్పుడు ఎన్నిక జరిగినా ఆ 4 సంవత్సరాలకే జరపాల్సిందుంటది. ఓకే. అది రాజ్యాంగ సవరణ చేయాలి. హ్మ్. ఒకవేళ ఒక రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడింది. హ్మ్. పార్లమెంట్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వం గూడా ఏర్పడింది. ఓకే. ఏర్పడినప్పుడు ఒక సంవత్సరం ముందర కూలిపోతది. హ్మ్. ఎన్నిక సంవత్సరం ముందర. హ్మ్. అప్పుడు అక్కడ జరిగితే 5 ఏళ్ళకి ఎన్నిక జరుగుతది. ఓకే. ఎన్నిక జరిగితే 4 ఏళ్ళు వారా వస్తది పార్లమెంట్‌కు, రాష్ట్రానికి. హ్మ్. అట్లా లేకుండా ఆ సంవత్సరానికి ఏమి రాష్ట్రపతి పాలనో, గవర్నర్ పరిపాలన పెట్టి సంవత్సరం అయితేనే పార్లమెంట్ ఎన్నికలతో పాటు జరగాల. అది కూడా రాజ్యాంగ సవరణ చేయాలి. హ్మ్. అటువంటి సవరణలు ఉంటాయి గానీ, ఇప్పుడేదో ప్రభుత్వాలు వచ్చినాయి దీంటిని కూల్చేస్తామంటే, హ్మ్. 10 ఏళ్ళు అధికారంలో ఉండినప్పుడు అసంతృప్తి ఉంటది. హ్మ్. తప్పకుండా అది కాంగ్రెస్‌కి అనుకూలంగా వస్తది. ఓకే. అది అంతతోనే మొత్తం అది దేశానికంతా రిఫ్లెక్ట్ అయిందని చెప్పము. హ్మ్. కాకపోతే జరగబోయే ఎన్నికలు గూడా ఉన్నాయి. హ్మ్. ఇట్లా మహారాష్ట్రలో గానీ, ఢిల్లీలో గానీ, హ్మ్. జార్ఖండ్‌లో గానీ ఈ ఇమ్మీడియేట్‌గా జరిగే ఎన్నికలు నవంబర్, డిసెంబర్ లోపల జరుగుతాయవి. అవును. జరిగినప్పుడు అక్కడ గూడా కొంచెం కాంగ్రెస్‌కే మొగ్గు చూపుతున్నాయి సర్వేలయితేనేమి. హ్మ్. ఈ రేపు ఎన్నికలు జరిగినా గానీ, హ్మ్. మహారాష్ట్రలో గూడా ఎన్‌సీపీ, కాంగ్రెస్ వీళ్ళంతా కలుసుకున్న కూటమి హ్మ్. ఆహ్, ఆధిక్యం కనపరిచే మొగ్గు కనపడతాంది. హ్మ్. అలాగే జార్ఖండ్‌లో గూడా. ఇవన్నీ ఇంతకుముందు బీజేపీ పాలిత లేకపోతే వాళ్ళ ఆహ్, ఫ్రంట్ అనుకూలమైన ఫ్రంటో పాలిస్తున్నారు. హ్మ్. ఇవి వెంటనే బీజేపీకి వ్యతిరేకము అని చెప్పలేము. ఎందుకంటే వీళ్ళ హ్మ్, లోకల్‌గా రాష్ట్రాలు గాబట్టి అక్కడున్న ఇంకుంబెన్సీ అక్కడ పార్టీ మీద రిఫ్లెక్ట్ అవుతది. అది హ్మ్. నేషన్ వైడ్ గాదు గదా! రిఫ్లెక్షన్ నేషన్ వైడ్. అందులో నేషన్ వైడ్ చూసుకున్నా గానీ బీజేపీ హవా అయితే తగ్గింది గదా! అవును. తగ్గింది. గత 2 ఎలక్షన్‌లకు ఈ ఎలక్షన్‌కి చూస్తే చాలా తేడా ఉంది గదా! హ్మ్. పొటాబొటి మెజారిటీ కోసం ఇతర పార్టీల మీద ఆధారపడాల్సి వచ్చింది గదా! అవును. అదైతే తగ్గడం అయితే బీజేపీ హవా తగ్గింది గదా! అంటారు. అవును. ఎందుకు సార్ ఈ ఈ ఈ విధంగా డ్రాఫ్ట్ అంటే 10 సంవత్సరాల్లో వ్యతిరేకత రావడమేనా? ఇంకేమైనా రీజన్స్ అయ్యుంటుందా? మరి వచ్చే నాటికి చూసుకుంటే మళ్ళీ ఇంకా కాంగ్రెస్ పుంజుకొని అధికారంలోకి వచ్చేటట్టుగానే కనిపిస్తోంది. సో, మధ్యలోనే కూలిపోయే ప్రమాదం ఉందని కూడా స్టేట్‌మెంట్‌లిచ్చారు. అహా! కూలిపోతదంటే కూలిపోయే పరిస్థితి లేదులెండి. హ్మ్. ఎందుకంటే వాళ్ళంతా కూటమికి ఉన్న వ్యక్తులే గదా! అటు ఓకే. నితీష్ కుమార్ గాని, హ్మ్. ఇక్కడ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం గాని వాళ్ళతోనే ఉండారు గాబట్టి కలిసిమెలిసి మధ్యలో కూలిపోతదనే దానికి అవకాశాలు లేవు. ఓకే. కాకపోతే వచ్చే ఎన్నికలు కొంచెం ఇబ్బందికరంగానే ఉండొచ్చు. హ్మ్. కొంచెం కాంగ్రెస్‌కి అనుకూలమైన వాతావరణం ఏర్పడొచ్చు. 10 హ్మ్. సంవత్సరాలు కావడం 15 సంవత్సరాలయితాయి మళ్ళా వచ్చే ఎన్నికలు జరిగేసరికి. హ్మ్. ఇవి పరిపాలనలో వచ్చే యాంటీ ఇన్కంబెన్సీ అంటారు. ఓకే. ఇది తప్పకుండా వస్తుంటది. అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల మీద యాంటీ ఇన్కంబెన్సీ వచ్చింది. ఇక్కడ హర్యానాలో గాని, జమ్మూ కాశ్మీర్‌లో అంటే అది 370 ఆర్టికల్ ఇవన్నీ ప్రభుత్వం చేపట్టినాయి కాబట్టి కొంత వ్యతిరేకత ఉంటది. హ్మ్. ఇక్కడ గూడా మహారాష్ట్రలో గూడా వాళ్ళ అనుకూలమైన ప్రభుత్వం ఉంది కాబట్టి తప్పకుండా వ్యతిరేకత వస్తది. హ్మ్. జార్ఖండ్‌లో అయినా అదే పరిస్థితి. హ్మ్. ఇయన్నీ అక్కడున్న రాష్ట్రాల మీద వచ్చిన అసంతృప్తితో ఈ కాంగ్రెస్ వైపు మొగ్గుతున్నారు. రేపొద్దున ఇక్కడ గూడా 15 సంవత్సరాలు అయితది కాబట్టి కొంత అసంతృప్తి ఉండొచ్చు. మొగ్గొచ్చు గూడా కాంగ్రెస్ కాదండి. ఓకే. సో, అంటే ఇది ఈ విధంగా వ్యతిరేకతొస్తుంది అంటే కొన్ని రాష్ట్రాల్లో ఎలక్షన్స్ అయితే ఉండబోతున్నాయి. బీజేపీ ఓడిపోయే పరిస్థితే కనిపిస్తుంది. సో, దీన్ని కాస్త ఫేస్ చేయడానికి, దీన్ని డీల్ చేయడానికి జమిలీ ఎన్నికల్ని తీసుకొచ్చారు అన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి సార్. ఓకే. మళ్ళీ అంటే ఇప్పుడు అధికారంలోకొస్తే తొందరలో అవి పోతాయి. మళ్ళీ ఇంకోసారి ఎలక్షన్స్ ఫ్రెష్‌గా జరుగుతాయి గదా! సో, ఆ టైంలో బీజేపీ కాస్త వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే గెలవచ్చు అన్న ఒక హ్మ్. ప్లాన్‌తో వస్తుందని అంటున్నారు. అట్లా కాదు. జమిలీ ఎలక్షన్‌లు వేరు. హ్మ్. జమిలీకి, దీనికి వీటికి సంబంధం లేదు. ఓకే. జమిలీ ఎలక్షన్ అంటే శాసనసభ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు అన్నీ కలిపి ఒకటే మారి జరగాలనేది. అవును. ఇక్కడ ఏమంటే ఒక 4, 5 రాజ్యాంగ సవరణలు చేయాల్సిందుంటది. హ్మ్. ఎటువంటి సమస్యలున్నాయనంటే ఇప్పుడు ఒక చోట ఎన్నిక జరిగిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూలిపోతది. హ్మ్. కూలిపోయినప్పుడు ఏముంది మళ్ళీ గవర్నర్ పరిపాలన ఏదో ఆల్టర్‌నేటివ్ ప్రభుత్వమైనా ఏర్పాటు చేసి ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా చూస్తారు. ఏది కానప్పుడు మధ్యంతర ఎన్నికలకు పోతారు.
ఓకే. ఎన్నికలు పోయినప్పుడు అప్పటి నుంచి 5 సంవత్సరాల కాలానికి ఎన్నిక జరుపుతున్నారు హ్మ్. శాసనసభలు. అవును. అందువల్ల ఈ వేరియేషన్ వచ్చింది. గతంలో అయితే పార్లమెంటు, శాసనసభ ఉన్నాయి. ఇప్పుడేం చేయాలా? ఒకవేళ